ఈ ఛానల్లో కంటెంట్ నచ్చితే సపోర్ట్ చేయండి. ఛానల్ నడవడానికి మీ సపోర్ట్ చాలా అవసరం. హలో ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్స్లో వ్యూయర్స్లో ఎంతమంది స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టారో తెలియదు, కానీ బట్ చాలామంది కనీసం సిప్పులు అయితే ఇన్వెస్ట్ చేసి ఉంటారు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఏదో ఒక బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళని తప్పకుండా బ్యాంకులు వాళ్ళు వెంటబడి ఏదో ఒక చిన్న సిప్లో ఇన్వెస్ట్మెంట్ ఈ మధ్య చేస్తున్నారు. నెలకు 2,000, 5,000, 10,000 ఎంతో కొంత ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అటు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, ఇటు సిప్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా గత వారం రోజులుగా విపరీతంగా దిగాలు పడిపోయి ఉన్నారన్న విషయం మనకు తెలిసిందే. ఎందుకంటే ఏ స్కామ్ లేకుండా సెన్సెక్స్ 2,900 పాయింట్లు కేవలం 6 రోజుల్లో పడిపోయింది. దాంతో ఆవిరైపోయిన ఇన్వెస్టర్ల సంపద ఎంతో తెలుసా? 18.5 లక్షల కోట్లు. అంటే ఇది భారతదేశపు బడ్జెట్లో ఆల్మోస్ట్ 40%. ఇండియన్ బడ్జెట్ 50 lakh crore, 18.5 crore అంటే ఊహించుకొని ఎంత నష్టపోయారో కేవలం వారం రోజుల్లో. నిజానికి 2026 ఒక హోప్తో మొదలైంది. ఎందుకంటే 2025 ఎవరికి బాలేదు. భారతదేశానికి మాత్రమే కాదు, ప్రపంచంలో కూడా ఎవరికి బాలేదు. యుద్ధాలు ఒకవైపు, ఆంక్షలు ఒకవైపు, రిసెషన్ ఒకవైపు, విపరీతంగా పెరిగిపోయిన నిరుద్యోగం ఒకవైపు, వీటన్నిటికీ తోడుగా ట్రంప్ అనే పిచ్చివాడు టారిఫ్ల పేరుతో చేస్తున్న అల్లకల్లోలం ఒకవైపు. వీటన్నిటితోటి అందరూ కూడా 26 కనీసం బాగుంటుంది అని, కానీ 26 కూడా అంతే దారుణంగా మొదలైంది. మళ్ళీ ట్రంప్ చేసిన ఆగడాలు శృతి మించిపోయాయి. ఒక దేశాధ్యక్షుడిని వెళ్ళి కిడ్నాప్ చేసుకుని వచ్చాడు. అంతేకాకుండా రష్యా దగ్గర ఆయిల్ కొన్న దేశాల మీద 500% టారిఫ్ వేస్తానని అన్నాడు. భారతదేశం కూడా రష్యా దగ్గర ఆయిల్ కొనుక్కుంటున్న దేశాల్లో ఒకటి కాబట్టి ఆ సెంటిమెంట్ స్టాక్ మార్కెట్ మీద పనిచేసి సెన్సెక్స్ పడిపోయిందనే వార్తలు వచ్చాయి. కేవలం ఈ టారిఫ్ల వల్ల పడిపోవటం మాత్రమే కాదు, ఈ మధ్యకాలంలో జరిగిన ఒక కీలకమైన పరిణామం ఏంటంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, అంటే విదేశీ పెట్టుబడులు అంటాం కదా స్టాక్ మార్కెట్లో, వాళ్ళు $1 బిలియన్ పైగా మన స్టాక్ మార్కెట్ నుంచి ఉపసంహరించుకున్నారు. అంటే వాళ్ళ స్టాక్స్ అమ్మేసి డబ్బులు తీసుకుని వెళ్ళిపోయారు. ఇది చాలా పెద్ద అలార్మింగ్. అంటే ఒక్క దాని చుట్టూ చాలా విషయాలు జరుగుతున్నాయి. ఆ విషయాలు మనం ఈరోజు ఈ వీడియోలో క్లుప్తంగా అయినా తెలుసుకుందాం. ఎందుకంటే ఎకానమీ అంటే మీ జీవితము, నా జీవితము. 2025 అంతా కూడా ఒక మాట విన్నాం మనం. భారతదేశం ప్రపంచంలోనే జీడిపిలో 4వ స్థానంలో చేరింది. చాలా త్వరలో 3వ స్థానానికి కూడా మనం చేరుతామనే మాట విన్నాం. నిజానికి అంత పెద్ద ఎకానమీగా మనం మారినప్పుడు దాని ఎఫెక్ట్స్ మన మీద కనపడాలి కదా, బట్ కనపడలేదు. నిజానికి 2025లో కొత్తగా ఉద్యోగాలు రాలేదు, విపరీతంగా నిరుద్యోగం పెరిగిపోయింది. ఒక ప్యూన్ ఉద్యోగానికి నోటిఫికేషన్ వేస్తే కూడా లక్షల్లో అప్లికేషన్లు, అది కూడా PhD చేసిన వాళ్ళు కూడా అప్లై చేస్తున్న పరిస్థితి దేశంలో ఉంది. సో ఈ నేపథ్యంలో కేవలం ట్రంప్ చేస్తున్న టారిఫ్ మాత్రమే కాదు, ఈ $1 బిలియన్ వీళ్ళు ఇక్కడ నుంచి ఎందుకు తీసుకుని వెళ్ళారన్నది కూడా మనం ఆలోచించాలి. నిజానికి దేశం ఎకానమీ ఇంత గొప్పగా ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నారు? వెళ్ళిపోకూడదు కదా. ఎక్కడో ఏదో తేడా ఉంది అని మనకు అర్థమవుతుంది. ఈ తేడాను నిజానికి తాజాగా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కూడా కనిపెట్టింది. వాళ్ళు భారతదేశం ఏదైతే జీడిపికి సంబంధించి లెక్కలు చెప్తున్నాయో ఆ లెక్కలన్నీ అవుట్డేటెడ్ లేదా ఫ్లాడ్. అంటే అవుట్డేటెడ్ ఇండికేటర్స్తో చేస్తున్నారు లేదా తప్పులు తడకగా చేస్తున్నారు. ఇండియా ఏవైతే సబ్మిట్ చేస్తుందో ఆ అకౌంట్స్ అన్నిటికీ C గ్రేడ్ ఇస్తున్నామని చెప్పింది. ABCD అనేది చిట్ట చివరిది ఫెయిల్. దానికంటే కొద్దిగా పైన, అంటే IMF ఏ లెక్కల ఆధారంగా భారతదేశం త్వరలో 3rd GDPకి వెళ్తుంది అని చెప్పిందో ఆ లెక్కలు ఫ్లాడ్ అని చెప్పింది. సో 4th GDPకి రావడానికి కూడా మనం చెప్పిన లెక్కల్లో ఏమైనా తేడా ఉందా అని మనం తప్పకుండా ఆలోచించాల్సి వస్తుంది. ఇక్కడ కూడా జీడిపికి సంబంధించి ఒక విషయం మాట్లాడుకోవాలి. జీడిపికి సంబంధించి 2 ఇండికేటర్స్ ఉంటాయి. ఒకటి కామన్ జీడిపి, ఇప్పుడు అదే మన 4th ప్లేస్లో ఉన్నాం కదా అది. రెండోది PPP జీడిపి, పర్చేసింగ్ పవర్ ప్యారిటీ. మొదటిది దేశానికి సంబంధించింది, రెండోది ప్రజలకు సంబంధించింది. ఇవి 2 వేరువేరా? అవును, వేరువేరు. మొదటిది దేశంలో ఉన్న డబ్బులకు సంబంధించింది, రెండోది ఈ డబ్బులతో ప్రజల జీవన స్థితిగతులు ఎట్లా ఉన్నాయని చెప్పేది. నిజానికి భారతదేశం 3వ PPP జీడిపిగా ఇప్పుడు కాదు 2011లో వచ్చింది. ఏ దేశమైనా బాగుంది అనటానికి ఆ PPPలో ఎక్కడ ఉన్నారనేది చాలా కీలకం. అప్పుడు కామన్ జీడిపి 9వ స్థానంలోనో 10వ స్థానంలో ఉండొచ్చు. అంటే దేశంలో ఉన్న సంపద తక్కువ ఉండొచ్చు, కానీ ప్రజల జీవనం మెరుగ్గా ఉంది. ప్రతిసారి తాము చెప్పిన దాని గురించి మాట్లాడుకునే ఈ ప్రభుత్వం 2011లోనే మనం PPP జీడిపిలో 3వ స్థానంలోకి వచ్చామన్న విషయాన్ని
ఎప్పుడు ఎక్కడ ప్రస్తావించదు. కేవలం మొత్తంగా దేశంలో ఉన్న సంపద గురించే మాట్లాడుతుంది. మనం ఇప్పటికే చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఈ సంపద అంతా కూడా దేశంలో 1-2% దగ్గర మాత్రమే ఉంది. మిగిలిన 7-8% దగ్గర మరికొంత ఉంటే 90% దగ్గర ఈ సంపద లేదు. కాబట్టి దేశంలో ఎంత సంపద ఉన్నది అనేది ఎప్పటికీ ఇంపార్టెంట్ కానే కాదు, ఈ సంపద ఎంత డిస్ట్రిబ్యూట్ అయింది, దీనివల్ల ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి, ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చాయి, ఇది కానీ మనం చూడాలి. దీనికి సంబంధించి నేను ఒక కీలకమైన విషయం చెప్తాను. మేక్ ఇన్ ఇండియా చాలా గొప్ప స్లోగన్, నిజంగా చేస్తుంటే అది చాలా గొప్ప స్కీమ్ కూడా. 2015లో ఇది వచ్చినప్పుడు భారతదేశపు ఎకానమీలో ఇండస్ట్రీ వాటా 17% మాత్రమే. మేక్ ఇన్ ఇండియా గోల్ ఏంటంటే 2022 నాటికి దాన్ని 25% అంటే 1/4 ఆఫ్ ఎకానమీకి పెంచాలి అనేది. ఎందుకు పెంచాలి అంటే దానివల్ల ఉద్యోగాలు వస్తాయి. ఇండస్ట్రీలు ఉంటేనే కదా ఉద్యోగాలు వస్తాయి. ఒక ఇండస్ట్రీ ఉంటే అందులో వర్కర్స్ ఉంటారు, దాని అఫిలియేటెడ్ ఇండస్ట్రీస్ చాలా వస్తాయి, దానికి సంబంధించిన మార్కెటింగ్ ఉద్యోగాలు వస్తాయి, అనేక ఉద్యోగాలు ఒక ఇండస్ట్రీ క్రియేట్ చేయగలదు. అలాంటి ఇండస్ట్రీ గ్రోత్ని 17% నుంచి 25%కి పెంచాలి అనేది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. అందుకోసమే మేక్ ఇన్ ఇండియా తీసుకొచ్చారు. బట్ 10 ఏళ్ల తర్వాత పరిస్థితి ఏంటి? ఇప్పటికీ కూడా అదే 17% దగ్గర ఉన్నాము. అంటే మేక్ ఇన్ ఇండియా అనే ప్రోగ్రామ్ కంప్లీట్ అట్టర్ ఫెయిల్యూర్. దానివల్ల ఏ మాత్రం ఇండస్ట్రీ స్థితిగతులు బాగుపడలేదు. బహుశా మీరు చూసే ఉంటారు, ఆ మధ్య బెంగళూరుకి సంబంధించిన ఒక పారిశ్రామికవేత్త ఒక ట్వీట్ కూడా చేశాడు. నేను ఎన్ని కోట్లు ట్యాక్స్ కట్టినా కూడా పదే నన్ను వేధిస్తున్నారు. 2026లో నేను ఈ దేశం నుంచి బయటకు వెళ్ళి వేరే చోట పరిశ్రమలు పెట్టుకుంటాను, ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని ట్వీట్ చేశాడు. అది విపరీతంగా వైరల్ కూడా అయింది. ఆయన ఒక్కడే కాదు, దేశం నుంచి ఇండస్ట్రీలు పెట్టగలిగే బిలియనియర్స్ అనేక మంది దేశాన్ని వదిలిపెట్టిపోతున్నారు. ఉద్యోగం కోసం ఒక వ్యక్తి దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళినప్పుడు బ్రెయిన్ డ్రైన్ అంటారు కదా, దానివల్ల పెద్దగా నష్టం ఉండదు. ఎందుకంటే వాళ్ళ వల్ల దేశంలో ఒక నిరుద్యోగి తగ్గుతాడు, పైగా అక్కడ నుంచి ఎంతో కొంత డబ్బులు వాళ్ళు స్వదేశానికి కూడా పంపిస్తారు. దానివల్ల పెద్దగా దేశానికి నష్టం ఉండదు. కానీ బిలియనీర్ వెళ్ళిపోయినప్పుడు చాలా పెద్ద నష్టం ఉంటుంది. వాళ్ళు ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టవలసిన వాళ్ళు ఈ సంపద అంతా తీసుకొని వేరే దేశానికి వెళ్ళిపోతున్నారు. ఎంతమంది వెళ్ళిపోయారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. గత 5 ఏళ్లలో 23,000 మంది బిలియనీర్స్ దేశాన్ని వదిలిపెట్టిపోయారు. దేశమేమో ఇంత అద్భుతంగా 4th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ అయింది. ఫారిన్ ఇన్వెస్టర్స్ వెళ్ళిపోతున్నారు, దేశంలో పరిశ్రమలు పెట్టగలిగిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎందుకు వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు అంటే అర్థం ఏంటి? ప్రభుత్వం మనకు చెప్తున్నది ఒకటి, నిజంగా జరుగుతున్నది ఒకటి. ఏదైతే అంతా బాగుంది, మనం చాలా గొప్పగా ఉన్నాం, ప్రపంచంలో దూసుకుపోతున్నాం అని చెప్తున్నారో అది పూర్తి అబద్ధం. అట్లాగే ఇంతకుముందు పీపీపీ జీడిపి గురించి మాట్లాడుకున్నాం కదా, ఇక్కడ ప్రజల్లో ఎక్కువ కొనుగోలు శక్తి ఉంది అని. బట్ నిజంగా చెప్పాలంటే అది కూడా ఫ్లాడే. ఈ దేశంలో జనం విపరీతంగా కొంటున్నారు. బట్ ఎవరు కొంటున్నారు? దేశ జనాభాలో ఉన్న 10% మంది మాత్రమే విపరీతమైన కొనుగోలు శక్తిని కలిగి ఉన్నారు. వాళ్ళే లగ్జరీ కార్లు కొంటున్నారు, వాళ్ళే విదేశాలకు హాలిడే కూడా వెళ్తున్నారు. 90% మందికి అది సుదూరమైన స్వప్నం. ఏ దేశమైనా అట్లాగే ఉంటుంది అనకండి. ఇవాళ మనం జర్మనీకి జస్ట్ కింద ఉన్నాం కదా, జర్మనీలో BMW కార్ అనేది దాదాపుగా అందరికీ ఉంటుంది. బట్ భారతదేశంలో BMW కార్ ఎంతమందికి ఉంటుంది? టాప్ 10%లో కూడా అందరికీ ఉండదు. బట్ అయినప్పటికీ భారతదేశంలో కొనుగోలు శక్తి గురించి అందరూ ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, టాప్ 10% అంటే ఎంత? 14 కోట్ల మంది. 14 కోట్ల మంది కొనుగోలుదారులు అనేది ఏ విదేశీ కంపెనీకైనా కూడా చాలా పెద్ద నంబర్. ఉదాహరణకు ల్యాంబార్గినీ తీసుకుందాం. మనందరికీ తెలుసు కదా, ల్యాంబార్గినీ అనేది వెరీ ఎక్స్పెన్సివ్ కార్. వాళ్ళు సంవత్సరానికి ఎన్ని కార్లు తయారు చేస్తారు? 10,000 కార్లు. ఈ 10,000 కార్లలో 1000 కార్లు భారతదేశంలో అమ్ముకోగలిగితే వాళ్ళకి అది గొప్ప అచీవ్మెంట్. వాళ్ళు భారతదేశాన్ని పొగుడుతారు, భారతదేశంలో ఉన్న కొనుగోలు శక్తి గురించి మాట్లాడతారు. మనం మాట్లాడుతున్న కొనుగోలు శక్తి ఈ 10%లోనే ఉంది, 90%లో లేదు అని ఎందుకు ఖచ్చితంగా చెప్పొచ్చు అంటే, మొన్న ఎలక్షన్ సందర్భంగా అధికార పార్టీ ఒక స్కీమ్ని విపరీతంగా ప్రచారం చేసింది. గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఈ దేశంలో 80 కోట్ల మందికి ఫ్రీ రేషన్ ఇస్తున్నాము. 80 కోట్ల మందికి గరీబ్ కళ్యాణ యోజన కింద అంటే ప్రధానమంత్రి స్వయంగా ఈ దేశంలో 80 కోట్ల మంది దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారు అని చెప్తున్నారు. ఈ దరిద్రం ఎప్పుడు ఉంది కదా అనొచ్చు మీరు. మళ్ళీ ఒకసారి పాత లెక్కలకు వెళ్దాం మనం.
ఈ ప్రభుత్వం రాకముందు ఈ ఫ్రీ రేషన్ పొందుతున్న వాళ్ళ సంఖ్య 30 నుంచి 35 కోట్లు ఉంది. అంటే అప్పటి జనాభాలో అది 30 to 35%. ఇప్పటి జనాభాలో 80 కోట్లు అంటే 54%. అంటే 35%గా ఉన్న పేదలు 54%కి పెరిగారు. గొప్పగా గరీబ్ కళ్యాణ్ యోజన చేస్తున్నామంటున్నారు కానీ దేశంలో ఈ స్థాయిలో గరీబ్ని పెంచామన్న విషయం వాళ్ళు అర్థం చేసుకోలే. బహుశా అందుకనే ఏ ఎలక్షన్ స్పీచ్లో కూడా వీళ్ళు ఎకనామిక్స్ మాట్లాడరు. మీడియాలో 4th లార్జెస్ట్ ఎకానమీని ఊదర కొడతారు కానీ ప్రధానమంత్రి ఒక్క మీటింగ్లోనైనా ఈ విషయం మాట్లాడారా? ఆయన ఎంతసేపటికి మటన్, మొఘల్, మజీద్, మంగళసూత్ర ఇవే మాట్లాడుతున్నారు కానీ మా మేక్ ఇన్ ఇండియా వల్ల ఇంత అభివృద్ధి జరిగింది, మా GST వల్ల ఇంత మంచి ఫలితాలు ఇచ్చాను ఎక్కడని చెప్తున్నారా? ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు అదేమీ జరగలేదని. ఈ GST వల్ల పరిశ్రమ బాగుపడింది లేకపోగా జనం పారిపోతున్నారు దేశం నుంచి. అట్లాగే మేక్ ఇన్ ఇండియా ఎంత పెద్ద ఫెయిల్యూరో వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి అది మాట్లాడట్లేదు. కేవలం మనోభావాలను రెచ్చగొట్టి గెలవటం అనే పని మాత్రం వాళ్ళు చేస్తున్నారు. నిజంగానే దేశంని వాళ్ళు ఈ 11 ఏళ్లలో ఇంత అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళిపోయి ఉండుంటే ఎందుకు వాళ్ళు వాటిని కాన్ఫిడెంట్గా చెప్పట్లేదు? నిజానికి మేక్ ఇన్ ఇండియా సంబంధించి ఇంకొక విషయం కూడా చెప్పాలి. కొన్ని ట్రాన్స్నేషనల్ కంపెనీలు ఉన్నాయి, మనకు తెలుసు. నీవీడియా అని, గూగుల్ అని ఈ కంపెనీలు ఉన్నాయి కదా. ఈ కంపెనీల నెట్వర్క్ ఎంత ఉంటుందో తెలుసా? భారతదేశపు ఎకానమీ కంటే 2-3 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఒక సింగిల్ కంపెనీ మొత్తం ఎంటైర్ ఇండియన్ ఎకానమీ కంటే ఎక్కువ కలిగి ఉంటుంది. మరి మేక్ ఇన్ ఇండియా ద్వారా మనం అలాంటి ఒక్క కంపెనీనైనా సృష్టించగలిగామా? అంటే భారతదేశంలో ఉన్న ఒక కంపెనీ సర్వీసుల్ని ప్రపంచమంతా వాడుకుని దాని ద్వారా భారతదేశానికి డబ్బులు వస్తున్న కంపెనీ ఒక్కటంటే ఒక్కటైనా ఉందా? మేక్ ఇన్ ఇండియా అటువంటి ఒక్క కంపెనీని కూడా సృష్టించలేకపోయింది సరికదా, గతంలో ఉన్న దానికంటే 1% కూడా పెంచలేకపోయింది. ఇక నిరుద్యోగం సంగతి మాట్లాడుకోవాలి. ఇండస్ట్రీసే లేకపోతే ఉద్యోగాలు ఎలా పెరుగుతాయి? నిజానికి భారతదేశంలో అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఒక సాడెస్ట్ స్టోరీ. మనందరికీ మన చుట్టూ కనపడుతుంది, ఉద్యోగాలు లేవు. పిల్లలందరూ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఇంజనీరింగ్ లాంటి చదువులు కూడా చదివిన తర్వాత వాళ్ళు గిగ్ వర్కర్స్గా, డెలివరీ బాయ్లుగా పనిచేస్తున్నారు. ఒక డెలివరీ ఇస్తే వచ్చి 20-30 రూపాయల కోసం పనిచేస్తున్నారు. కానీ విషాదం ఏంటంటే ఈ గిగ్ వర్కర్స్ అందరినీ కూడా ఎంప్లాయిడ్ కింద ప్రభుత్వం పరిగణిస్తుంది. వీళ్ళు మాత్రమే కాదు, రూరల్ ఇండియాలో నరేగా కిందనో ఇంకో దాని కిందనో సంవత్సరానికి 30-40 రోజులు పనిచేసే వాళ్ళు కూడా ఎంప్లాయీసే. ఎవరినైతే మనం ఉద్యోగస్తులుగా కన్సిడర్ చేయమో వాళ్ళందరినీ కూడా ఉద్యోగస్తులుగా చూపించినప్పటికీ కూడా భారతదేశంలో 5% నిరుద్యోగం ఉంది. ఇది చిన్న నెంబర్ అనిపిస్తుంది కదా, కానీ 15 to 29 ఇయర్స్ మధ్యలో తీసుకుంటే అది 13 to 14% ఉంది. అంటే ఉద్యోగాలే కాని వాటిని ఉద్యోగాలుగా కన్సిడర్ చేసినప్పటికీ ఈ స్థాయిలో నిరుద్యోగం ఉంది అంటే దానివల్ల 2 జరుగుతాయి. ఒకటి, సమాజంలో విపరీతమైన అన్రెస్ట్ పెరుగుతుంది. ఇంకొకటి, ఎవరైతే విద్వేషాన్ని వెదజల్లుతారో వాళ్ళకు వీళ్ళు క్యారియర్స్గా పనికొస్తారు. ఎందుకంటే పని లేకపోతే జీవితానికి పర్పస్ ఉండదు. పర్పస్ లేనప్పుడు వాళ్ళకి దే నీడ్ ఏ పర్పస్ అండ్ ప్రైడ్. అప్పుడు వాళ్ళు దాన్ని ఒక మత రాజకీయాలను మరొక దానిలో పట్టుకొని దానిలో ఒక పర్పస్ని, ప్రైడ్ని వెతుక్కుంటారు. అందుకోసమే ఇంతమంది యూత్ పని పాట లేకుండా సోషల్ మీడియాలో సభ్యత, సంస్కారం లేని ట్రోల్ ఆర్మీలుగా మారుతున్నారు. దీనికి కారణం దేశంలో విపరీతంగా పెరిగిపోయిన నిరుద్యోగమే. ఇప్పుడు చెప్పండి, దేశం నిజంగానే దూసుకొని పోతుందా? అలా మీకు అనిపిస్తుందా? దేశం నిజంగానే ఇంత గొప్ప ఎకానమీగా ఉన్నప్పుడు దానికి సంబంధించిన ఒక ఫీలింగ్ మనకు ఎందుకు రావట్లేదు? మీకు వస్తుందా? కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.